నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పినాం, ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ప్రాజెక్టులు కట్టింది కమిషన్ల కోసమైన మాట తప్పు కదా. అన్నారు మీరు అప్పుడు కూడా అన్నారు. అవును, ఎందుకంటే తెలంగాణ మీరు మొత్తం వినండి, పల్లె పల్లెలో పల్లెలు మొలిచే అనేటువంటి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన బావులతో ఇవాళ తెలంగాణ వలసలు పోయిందని చెప్పి మాట్లాడుకున్నారు. మహబూబ్ నగర్ వలస జిల్లా అనేవాళ్ళు కదా. అట్లా అసలు ఎట్లా మనుషులు ఎట్లా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఏది పదే మాట్లాడదు, పిచ్చిగా మాట్లాడదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇయ్యాలి, గానీ ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా మనకు కమిషన్ల కోసం ఎవరు కట్టరు. ప్రాజెక్టు కట్టాలన్నా ఓ కృషి ఉండాలి, ఓ పట్టుదల ఉండాలి. కేసీఆర్ ప్రాజెక్టు కట్టిండు, మంచి ఇంత కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతవరకు ఏ సీఎం కట్టలే. అర్థమైందా? మన తెలంగాణలో అర్థమైందా? 10 సంవత్సరాల మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఇటువంటి ప్రాజెక్టులు తీసుకురావడానికి కారణమే మన సీఎం కేసీఆరే. మంచిగా చేసిండు. చూడండి, హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇవన్నీ చూడండి. మీరు ఈటల రాజేందరే చెప్తున్నాడు, మీరందరూ చూసిరుగా, ముంగట వీడియో పెట్టినాం, అది చూడుర్రి. ఇది కూడా అర్థం చేసుకోర్రి. తెలంగాణ పదాప నడిచింది కేసీఆర్. 10 సంవత్సరాలు ఎలా ఉందో ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల తెలంగాణ పరిపాలన ఏముందో చూడుర్రి. మీరు ఆలోచించుర్రి, ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందో. ఎవరు దేనికి అట్లా కట్టరు. అది సీఎం కేసీఆర్ దుర్దృష్టితో ఆలోచించి ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు బాగుపడాలి, రైతులు మంచిగా ఉండాలని ఈ ప్రాజెక్టు కట్టిండు. అందరూ ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కేసీఆర్ దారుకోవడానికి, హరీష్ రావు అందరు దారుకోవడానికి మీరందరూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ జై తెలంగాణ, జై కేసీఆర్.